హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేసీఎన్ తెలుగు వ్లాగ్స్. ఫ్రెండ్స్, మన వీడియోస్లో చాలా వరకు నేను ఇప్పటి వరకు పెట్టిన వీడియోస్లో ప్రతి వీడియోలో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు చేరవేయాలనే ఉద్దేశంతోనే మన ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఆ ప్రయత్నంగానే నా వంతు నేను ముందడుగు వేస్తూ వెళ్తున్నాను. మనది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు ఫ్రెండ్స్, ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ రెండింటిని కలిపి మనం అందిస్తున్నందుకు మన ఛానల్ని ఇన్ఫోటైన్మెంట్ ఛానల్ అని చెప్పవచ్చును. నా వంతుగా నేను చాలా వరకు ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకు అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాను. మీ వంతుగా నాకు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి, ఇంకొంచెం పెద్ద మనసు చేసుకొని మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది ఒక చిన్న కామెంట్ రూపంలో నాకు చెప్తే నేను ఇంకొంచెం మన ఛానల్ని ఇంప్రూవైజ్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. We are coming here for this and this. It is also important. Iltmas or Iltutmis. ఫ్రెండ్స్, మనం ఇవాళ కుతుబ్ మాన్యుమెంట్స్ కాంప్లెక్స్ దగ్గర అయితే ఉన్నాము. ముందుగా ఈ ముఖ్యమైన కట్టడాన్ని చూసేందుకు మనం ఇక్కడికి రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతి కట్టడానికి ఎంతో విలువైన సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. మనం చూస్తున్న ఈ స్మారక చిహ్నము ఈ కుతుబ్ కాంప్లెక్స్లోనే ఎంతో ముఖ్యమైనది. ఇదే కుతుబ్ మినార్ ఫ్రెండ్స్. గురీద్ వంశస్థుడైన మహమ్మద్ గోరి 1192లో రాజపుత్ర రాజు పృథ్వీరాజ్ చౌహాన్పై సాధించిన విజయానికి గుర్తుగా మమ్లూక్ రాజవంశం యొక్క మొదటి సుల్తాన్ అయినటువంటి కుతుబుద్దీన్ ఐబక్ ఈ టవర్ని నిర్మించాడని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈయన నేలమాలిగ వరకు నిర్మించగా ఆ తర్వాత నిర్మాణాన్ని అల్తమస్ లేదా ఇల్తుత్మిస్ అని పిలువబడే రాజు పూర్తి చేయడం జరిగింది. క్రీస్తు శకం 1193 నుండి 1503 సంవత్సరం వరకు కొనసాగిన ఈ నిర్మాణం యొక్క హైటు 72.5 మీటర్లు ఫ్రెండ్స్. 5 అంతస్తుల నిర్మాణంలో కొనసాగిన ఈ నిర్మాణము కింద బేస్మెంట్ వచ్చేసి 14.3 మీటర్లు, పై హైట్ పోయేసరికి 2.7 మీటర్ల వరకు విస్తరించి ఉందంట. ఈ కుతుబ్ మినార్ యొక్క కల్చరల్ సిగ్నిఫికెన్స్, అదేవిధంగా ఎర్లీ ఇస్లామిక్ వాస్తుశిల్పానికి ఉదాహరణగా ఉండడం వల్ల దీన్ని 1993లో వరల్డ్ హెరిటేజ్ సైట్లో భాగంగా చేర్చడం జరిగింది ఫ్రెండ్స్. ఈ కుతుబ్ మినార్ నిర్మాణ కాలంలోనే ఇస్లాం శక్తి అని పిలువబడే కువాతుల్ ఇస్లాం మసీదును కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించడం మొదలుపెట్టాడు ఫ్రెండ్స్. ఈ మసీదు నిర్మాణానికి దాదాపు 27 జైన దేవాలయాల స్పోలియాను ఉపయోగించాడు. స్పోలియా అంటే పాత భవనాల నుండి తీసుకోబడిన రాతిని ఉపయోగించి కొత్త నిర్మాణాలను నిర్మించడము. కువాతుల్ ఇస్లాం మసీదు యొక్క ప్రస్తుత సిట్యువేషన్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం శిథిలమైపోయి గోడలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే ఈ గోడలపైన చెక్కిన అల్లా యొక్క శ్లోకాలను ఎంతో అందంగా అద్భుతమైన కాలిగ్రఫీ ఉపయోగించి చెక్కడం జరిగింది.
ఇక ఇదే కాంప్లెక్స్లో మన పురాతన ఐరన్ వర్కర్స్ యొక్క సాంకేతికతకు నిదర్శనంగా నిలుస్తున్నటువంటి ఐరన్ పిల్లర్ మనకు దర్శనమిస్తుంది ఫ్రెండ్స్. ఈ ఐరన్ పిల్లర్ యొక్క సాంకేతికత కొన్ని దశాబ్దాలు శతాబ్దాలు కాదు కదా, సహస్రాబ్దాలైనా కానీ ఇదే విధంగా కొనసాగేలా ఉంది. ఈ ఐరన్ పిల్లర్ని భారతదేశాన్ని క్రీస్తు శకం 375 నుండి 415 కాలం వరకు పరిపాలించినటువంటి చంద్రగుప్త II నిర్మించాడని తెలుస్తోంది. ఈ పిల్లర్ యొక్క హైటు దాదాపు 7.21 మీటర్లు, వ్యాసం వచ్చేసి 41 సెంటీమీటర్లు ఉండి దీని వెయిట్ దాదాపు 6 టన్నుల కంటే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఉదయగిరి గుహల వెలుపల ఉన్నటువంటి ఈ స్తంభాన్ని తోమర్ రాజవంశస్థుడైన అనంగ్పాల్ ప్రస్తుత ప్రాంతానికి తీసుకొని వచ్చినట్లు రికార్డులు చెప్తున్నాయి ఫ్రెండ్స్. ఫోర్జ్ వెల్డింగ్ మెథడ్ ద్వారా ఇనుప ముక్కల్ని వెల్డింగ్ చేసి ఈ స్తంభాన్ని నిర్మించడం ద్వారా దీని యొక్క దృఢత్వము, అదేవిధంగా కొన్ని శతాబ్దాల పాటు ఈ స్తంభాన్ని బయటి వాతావరణంలో వదిలేసినా కూడా ఎలాంటి ఆక్సీకరణానికి లోను కాకుండా ఉండడం అనేది ఈ స్తంభం యొక్క ప్రత్యేకత. యాంటీ ఆక్సిడెంట్ అయినటువంటి ఫాస్ఫరస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఈ స్తంభము ఎట్టి పరిస్థితుల్లోనూ ఆక్సిడేషన్కి గురి కాకుండా ఉందని చెప్పేసి ఐఐటి కాన్పూర్కు చెందిన ఆర్ బాలసుబ్రహ్మణ్యం గారు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఐరన్ పిల్లర్పై ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్ని 1888లో జేఎఫ్ ఫ్లీట్ అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ క్రింది విధంగా అనువదించాడు ఫ్రెండ్స్. మొదటి పద్యంలో వంగదేశాలలో అంటే నేటి బెంగాల్ యుద్ధంలో కత్తితో కీర్తి లిఖించబడిన అతను కలిసి వచ్చి తన శత్రువులను తన ఛాతితో పిసికి తిరిగి తిప్పాడు. సింధు నది యొక్క 7 ముఖద్వారాలను యుద్ధంలో దాటిన తర్వాత వహ్లికాలను జయించినవాడు. దక్షిణ సముద్రం ఇప్పటికీ తన పరాక్రమం యొక్క గాలుల ద్వారా సుగంధం వెదజల్లుతున్నవాడు. రెండవ పద్యంలో ఒక గొప్ప అడవిలో కాలిపోయిన అగ్ని యొక్క గొప్ప మండే వేడి యొక్క అవశేషం వలె తన శత్రువులను పూర్తిగా నాశనం చేసిన అతని శక్తి యొక్క గొప్ప ఉత్సాహం యొక్క అవశేషం. అతను ఇప్పటికీ భూమిని విడిచిపెట్టడు. అయినప్పటికీ రాజు అలసిపోయినట్లుగా ఈ భూమిని విడిచిపెట్టి ఇతర ప్రపంచానికి వెళ్ళి తన చర్యల ద్వారా గెలుచుకున్న శారీరక రూపంలో స్వర్గభూమికి కానీ తన కీర్తి జ్ఞాపకం ద్వారా ఈ భూమిపైనే ఉన్నాడు. మూడవ పద్యంలో అతని ద్వారా రాజు ప్రపంచంలో ఏకైక అత్యున్నత సార్వభౌమత్వాన్ని పొందాడు, తన సొంత బాహువుతో సంపాదించాడు మరియు చాలా కాలం ఆనందించాడు. మరియు చంద్రుని పేరు కలిగి పౌర్ణమి సౌందర్యాన్ని కలిగి ఉన్నవాడు. విశ్వాసంతో తన మనసును దేవుడు విష్ణువుపై నిలిపి దివ్య విష్ణువు యొక్క ఈ ఉన్నతమైన ప్రమాణాన్ని విష్ణుపాద కొండపై ఏర్పాటు చేశాడు అని ఈ ఇన్స్క్రిప్షన్పై రాసి ఉంచడం జరిగిందంట ఫ్రెండ్స్. ఈ ఇన్స్క్రిప్షన్ ఆధారంగానే ఈ పిల్లరు మధ్యప్రదేశ్లోని ఉదయగిరి కొండల్లో గల శ్రీపాద విష్ణు కొండ దగ్గర స్థాపించారని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇక ఈ కాంప్లెక్స్లో ఇంకొక ముఖ్యమైన స్మారక చిహ్నం వచ్చేసి అలయ్ మినార్ ఫ్రెండ్స్. ఈ అలయ్ మినార్ని మొట్టమొదటి ఇండో ఇస్లామిక్ స్మారక కట్టడంగా చెప్తున్నారు. ఈ అంతస్తును ఖిల్జీ రాజవంశస్థుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ కుతుబ్ మినార్ కంటే దాదాపు 2 ఎత్తులో నిర్మించాలని తలపించి దాదాపు 25 మీటర్ల ఎత్తు వరకు నిర్మించిన తర్వాత 1316 సంవత్సరంలో ఆయన చనిపోయిన తర్వాత ఖిల్జీ వంశస్థులు ఈ కట్టడం పైన ఎలాంటి ఆసక్తి చూపకుండా అలాగే వదిలేయడం జరిగిందంట. ఈ విషయం అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో అమీర్ ఖుస్రో అనే కవి తారీఖ్ అలైలో మరొక మినార్ను నిర్మించడానికి అల్లావుద్దీన్ ఉద్దేశాలను ప్రస్తావించడం జరిగింది ఫ్రెండ్స్.
ప్రస్తుతం అలైమినార్ ఈ విధంగా మొండి గోడలతో కనబడతా ఉంది ఫ్రెండ్స్.